కానీ దేవుని వాక్యం తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. మనలో ప్రతివాడు ఏం చేయాలంట? మేలైన దాని యందు అతన్ని సంతోషపరచినట్లుగా, ఆనందించినట్లుగా అన్నట మనము చూపాలని దేవుడు. అలాంటి వాడు క్రీస్తు పోలి నడుచుకుంటాడు. అలాంటి వాడు దేవుని పోలు నడుచుకుంటున్నాడు. అందుకని యేసు ప్రభువారు కూడా పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఇతరులు ఏం చేశాడు? ఆయన సంతోషపరిచాడు, ఆనందపరిచాడు, అందరికి మేలు చేశాడు, అందరికి ఆశ్చర్యకార్యాలు చేశాడు, అందరికి అద్భుతాలు చేశాడు. చివరికి ఆయన ఏం చేశాడన్నా? సిలువేశాడు. ఏ మనుషులైతే సంతోషపరిచాడో, ఏ మనుషులైతే దుఃఖాన్ని తొలగించాడో, ఏ మనుషులకైతే ఆనందాన్ని కలగజేశాడో అదే మనుషులు ప్రభు వారిని అంటనా సిలువేసి ఇప్పుడు వేసారట ఆ సిలువలో కాచిన రక్తధార ద్వారా అందరికి సంతోషం కలిగినట్లుగా దేవుడు చేశాడు. అందుకే ఈ రాత్రి మనం కూడా ఏంటంట? పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతని సంతోష పరచు. ప్రతివాడు మేలైనదే చేయాలి, కీడు మాత్రం చేయకూడదు. ఎవరికైనా సరే మేలు చేసి అతని మనం ఏం చేయాలంట? సంతోష పరచాలి. అలాగ పరచడం ద్వారా మనం ఎవరిని పోలి నడుచుకున్నట్లు? క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు. ప్రభు కూడా ఏం చేశారంట? మేలైనదని చేశాడు. భూమి మీద ఎవరిని విడిచిపెట్టల. 3.5 సంవత్సరాలు భూమి మీద మనుషులందరికీ మేలు చేశాడు. తిరిగి వెళుతూ కూడా మేలు చేశాడు. ఆయన రక్తాన్ని చిందించడం వల్ల దేశంలో ప్రజలందరికీ పాప క్షమాపణ, మారు మనస్సును కలగజేసి ఆనందాన్ని, సంతోషాన్ని తిరిగి ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఈ రాత్రి మనం